ఎక్కడ చూసినా పెట్రోలింగ్ వాహనాలు, గాల్లో ఎగురుతున్న డ్రోన్స్, ఎక్కడికక్కడే కౌన్సిలింగ్. ఈ దృశ్యాలు చూశారా? ఆడబిడ్డల రక్షణ కోసం ఏలూరు పోలీసులు తీసుకొచ్చిన ప్రత్యేకతలు ఇవి. ఏలూరు నగరంలో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదే అదనంగా ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. బైక్లపై వచ్చి ఈవ్ టీజింగ్ చేయడం, విద్యార్థుల వెంటపడి వేధించడం వంటివి చేస్తుంటారు. వీటన్నిటిని గమనించిన పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను పరిచయం చేశారు. అదే ఈ స్త్రీ శక్తి టీం, శక్తి బృందాలు. ఇవి నిరంతరం కాపలా కాస్తూనే ఉన్నాయి. వాహనాలపై తిరుగుతూ అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ చేస్తున్న ఆకతాయిల ఆట కట్టిస్తున్నాయి. ఏలూరు విద్యా సంస్థలు ఎక్కువగా ఉండటంతో అన్ని చోట్ల పోలీసు సిబ్బందిని మోహరించడం కాస్త కష్టతరం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు తెప్పించారు. డ్రోన్ల వినియోగంపై పోలీసులకు శిక్షణ ఇప్పించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ ద్వారా ఒక ప్రదేశంలో ఉంటూనే దూరంగా ఉన్న కళాశాల వద్ద ఏం జరుగుతుందనే విషయాలపై నిఘా వేస్తున్నారు. ఆకతాయిలు విద్యార్థులను వేధిస్తున్నారా అనే విషయాలను గుర్తిస్తున్నారు. తేడాగా కనిపిస్తే వెంటనే శక్తి టీమ్స్ అక్కడ వాలిపోయి పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. శక్తి టీమ్స్ ఉన్నాయనే ధైర్యంతో మహిళలు, విద్యార్థులు క్షేమంగా కళాశాలలకు, పని ప్రదేశాలకు వెళుతున్నారు. పిల్లల భద్రత పట్ల ఆందోళన చెందే తల్లిదండ్రుల సైతం గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా ఉంటున్నారు. శక్తి బృందాలు వచ్చాక ఆకతాయిల బెడద బాగా తగ్గిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిస్ పి శైలజ, ఐఎమ్ స్టడింగ్ సీనియర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం. ఎస్ఈ1 హాస్టల్లో చదువుతున్నాను నేను. ఏలూరు జిల్లా. మేము ఇదివరకే శక్తి వారియర్స్ లేకపోయినప్పుడు, మేము శక్తి టీం లేకపోయినప్పుడు మేము కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలామంది అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఆ అబ్బాయిలను చూసి మేము భయపడడం, వాళ్ళు ర్యాగింగ్ చేయడం, డైలాగ్స్ అలా వేసేవాళ్ళు. ఇప్పుడు శక్తి టీం వచ్చిన తర్వాత మేము చాలా సురక్షితంగా కాలేజ్కి వెళ్ళి వస్తున్నాము. మధ్యలో ఎటువంటి భయం లేకుండా మాతో శక్తి టీం వస్తుంది. అదేవిధంగా మమ్మల్ని మంత్ మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. మాలో శక్తి వారియర్స్ అని కొంతమంది లీడర్స్ని కూడా పెట్టారు. ఆ లీడర్స్ కూడా ఎవరైనా ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే మేడమ్స్కి వెళ్ళి చెప్తాము. అప్పుడు వాళ్ళు అలా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ అదుపులోకి తీసుకుంటారు. మాతోనే వస్తారు సార్. లైన్ అంతా మాతోనే లైన్ ఇక్కడ వరకు తీసుకొచ్చి మేమంతా వెళ్ళిన తర్వాత మేడమ్స్ వాళ్ళు వెళ్తారు సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు అంటే మేము చాలా భయంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు శక్తి టీం వచ్చిన తర్వాత ఎటువంటి భయాందోళనలు లేకుండా సురక్షితంగా వెళ్ళి వస్తున్నాము. మా కోసం ఇంత మేము మంచిగా బాగుపడాలని మా కోసం చాలా శ్రద్ధ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎస్పీ మేడం. థ్యాంక్ యూ సీఎం సార్. మై నేమ్ ఇస్ దేవరపల్లి సిరి. ఐఎమ్ సీనియర్ ఇంటర్ ఎంపీసీ1. ఈ శక్తి టీం వచ్చిన తర్వాత మేము చాలా సేఫ్గా నడుస్తున్నాం. రోడ్డు మీద కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే కానీ. మేము ఇదివరకు అంటే కాలేజీ నుంచి వచ్చేటప్పుడు చాలామంది ర్యాగింగ్ అని సోమని జరిగాయి. బట్ ఈ టీం వచ్చిన తర్వాత, శక్తి టీం వచ్చిన తర్వాత మేము చాలా సేఫ్గా వస్తున్నాం. మేము వెళ్ళాలన్నా రావాలన్నా కానీ భయం లేకుండా వస్తున్నాం. మా వెనకాలే ఉంటున్నారు. ఏదన్నా ర్యాగింగ్ ఏదైనా జరిగినా కానీ మాతోనే వచ్చి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. చాలా బాగా చూసుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత. ఇదివరకు అంటే కాలేజ్కి వెళ్ళాలంటే ఎటైనా వెళ్ళాలంటే భయం వేసేది ఈ బాయ్స్ వల్ల. కానీ ఇప్పుడు శక్తి టీం వచ్చిన తర్వాత మాకు ఏదన్నా ఇబ్బంది కలిగినా కానీ వెంటనే వాళ్ళు చెప్పుకోగలుగుతున్నాము. ఆ అక్క వాళ్ళు కానీ ఎవరైనా మేడమ్స్ వచ్చినా కానీ అడుగుతూనే చెప్పగలుగుతున్నాము వాళ్ళు వచ్చిన తర్వాత. ఇదివరకు అంటే చాలా భయం వేసేది బయటికి వెళ్ళాలంటే ఆడపిల్లలు. కానీ ఈ శక్తి టీం వచ్చిన తర్వాత మేము ర్యాగింగ్ జరిగేకొని కానీ ఇప్పుడు ఈ టీం వచ్చిన తర్వాత మేము సేఫ్గా వెళ్ళగలుగుతున్నాం. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సేఫ్గా తీసుకొస్తున్నారు వాళ్ళే. సేఫ్గా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళే తీసుకెళ్ళి దింపుతున్నారు. బాగా ఇస్తున్నారండి. ఏదన్నా అత్యాచారం గట్టి ఏదన్నా చైల్డ్ అబ్యూస్ ఏదైనా జరిగితే మట్టుకి అక్కడ శక్తి టీంకి ఒక నెంబర్కి కాల్ చేయమని చెప్తున్నారు. ఇంకా బాగా వచ్చి మోటివేషన్ చేస్తారండి. ఈవినింగ్ వచ్చి ఇంకా చాలా చెప్తారు. మాతో పాటు ఉంటారు, నడుస్తారు, మాతో పాటే ఉంటారండి. ఈ టీం వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా సేఫ్గా వెళ్తున్నాము. ఎస్పీ సార్ థ్యాంక్ యూ ఎస్పీ సార్ అండ్ సీఎం సార్. మహిళలు, యువతుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగానే టెక్నాలజీని ఉపయోగించుకుని శక్తి టీం ఏర్పాటు చేశామని అంటున్నారు. ఏలూరు డిస్ట్రిక్ట్ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మన యొక్క ప్రభుత్వం వారు, మన ఆనరబుల్ సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క
ముఖ్య ఉద్దేశంతో మరియు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్పెషల్ మా డీజీ గారు అలాగే మా ఎస్పీ గారు అయినటువంటి ప్రతాప్ శ్రీవాస్ గారి యొక్క ఆదేశాలతోటి ఈ యొక్క మహిళలకి ఒక భరోసా కల్పించాలని, అలాగే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వాళ్ళు క్షేమంగా వాళ్ళు చేసిన పనుల్లో కానీ వాళ్ళు చదివేటువంటి స్కూల్స్ నుండి కానీ వాళ్ళ గమ్యస్థానానికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క శక్తి టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా మార్నింగ్ 8:30 నుండి 12 గంటల వరకు, అలాగే ఈవినింగ్ 3:45 నుంచి 8 వరకు కూడా మా యొక్క టీమ్స్ యొక్క వెహికల్స్ మీద గస్తీ తిరుగుతూ వాళ్ళ యొక్క వచ్చేటప్పుడు కానీ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ బస్ స్టాండ్ల దగ్గర కానీ లేదా వాళ్ళ యొక్క బస్సు బోర్డింగ్ పాయింట్ల దగ్గర కానీ లేదా ఎక్కడైనా సరే ఒక బస్ స్టాండ్ల దగ్గర కానీ వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు ఎటువంటి ఈ యొక్క రోమియోలు కానీ లేకపోతే ఎవరైనా ఆకతాయిలు కానీ అక్కడికి వచ్చి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏమిటంటే అసౌకర్యం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో మా టీమ్స్ నిత్యం గస్తీ తిరుగుతూ వాళ్ళు ఒక విధమైనటువంటి భరోసా కల్పించారు. ముఖ్యంగా సహజంగా ఇంతకుముందు జరిగేది ఏంటంటే ఈ పిల్లలు ఎక్కడన్నా ఉంటే 10 మంది ఉంటే ఈ పిల్లలు ఆకతాయి పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, హార్లను కొట్టడం, లేకపోతే సైలెన్స్ తీసేయడం, లేకపోతే ఏదైనా విజిల్స్ చేయడం, వేరే విధంగా వాళ్ళని టీచ్ చేయడం జరిగేది. ఇప్పుడు ఎప్పుడైనా మా టీమ్స్ జరుగుతున్నాయో వాళ్ళ విధమైనటువంటి భయం కలిగిస్తుంది. దాంతో తోడుగా మా ఎస్పీ గారి యొక్క ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో దీనికి ఒక డ్రోన్ టెక్నాలజీ కూడా డ్రోన్స్ కూడా ఉపయోగించి దాన్ని గస్తీ తిరగడం వల్ల ఎవరైనా ఆ యొక్క డ్రోన్ చూసిన తర్వాత అది ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఆ భయంతో కూడా చాలామంది ఈ యొక్క ఆకతాయిలు వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క రోమియోస్ పాల్పడకుండా వాళ్ళు కూడా భయపడి ఎవరికాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఈరోజు మనం ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మనకి డీజీ గారి ఆదేశాల ప్రకారం మెయిన్గా ఏంటంటే గతంలో మేము అభయ టీమ్స్ అని జిల్లా వైజ్ పెట్టాను. కానీ శక్తి టీమ్స్ కింద మొత్తం కూడా డీజీ గారి ఆధ్వర్యంలో అలానే ఐజీ రాజకుమార్ గారి మేడం ఆధ్వర్యంలో ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అభయ టీమ్సే మా దగ్గర శక్తి టీమ్స్కి అన్నీ మార్పు చేసేసి మీ అందరు చూసారు ఇవన్నీ కూడా చేయటం. మెయిన్గా డీజీ గారు ఇచ్చిన టాస్క్, అదేవిధంగా ఎక్కడైతే ఈ ఉమెన్ ఫ్లోకి ఎక్కడ అంటే ఉదాహరణకి బట్టల దుకాణాలు కానీ లేకపోతే ఇంపార్టెంట్ షాపింగ్ మాల్స్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇలా ఈ అన్ని రకాల దాని దగ్గర కూడా మన అందరం ఈ శక్తి టీమ్స్ తిరగటం, అక్కడ ఆడవాళ్ళపైన వాళ్ళకి ధైర్యాన్ని కలిగించడం, ఎక్కడైనా యూటీజింగ్ జరగకుండా అదేవిధంగా ఎక్కడన్నా సమస్యలు వచ్చినా కూడా అక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, అదేవిధంగా ఆడవాళ్ళకి ఏదైనా సమస్య జరిగిందా విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎలాగా వాళ్ళ మీద ఈ ఇంటి తెలిసిన వాళ్ళు కానీ తర్వాత వాళ్ళ రిలేషన్లో కానీ వాళ్ళపైన అఘాయిత్యాలు పాల్పడిన విషయాలు కూడా బయటపడటం, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది. అండి, నేను ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తున్నాను. ఇంకా టౌన్ శక్తి టీమ్స్కి నేను ఇన్ఛార్జ్గా ఉంటాను. మా వర్క్ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో అయితే మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, ఈవినింగ్ మన స్కూల్స్ కాలేజ్ వదిలే టైంలో మా టీం అందరం మేము కలిసి మనకి శక్తి వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్లో సైరన్స్ అండ్ ఈ జాకెట్స్ ఉన్నాయి కదా, ఈ జాకెట్స్ అండ్ లాఠీ హెల్మెట్ క్యారీ చేసుకొని మన ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా ఈ టీజర్స్ కనిపిస్తే మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ అక్కడ తీవ్రతని బట్టి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించడం అవి చేస్తూ ఉంటాము. దాంతోపాటు మనం ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో ప్రతి చోట స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, ఇంకా సైబర్ ఫ్రాడ్స్ గురించి, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. దాంతోపాటు ఇప్పుడు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వినూత్నంగా డ్రోన్తో పాటు మనం ఎక్కడైతే లేడీస్ ఎక్కువ ఉంటారు, కొంచెం ఏ ఏరియాలో మనకి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ ఎక్కువ వస్తున్నాయో అలాంటి ఏరియాస్కి మనం వెళ్ళి రిమోట్ ఏరియాస్లో వాళ్ళ లేడీస్తో అందరితో కాంటాక్ట్ అవ్వడము. ఎందుకంటే పిల్లలు మనకి స్కూల్ వరకే చెప్తున్నారు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఆ ఉద్దేశంతో ఇది వినూత్నంగా చేపట్టాము. శక్తి టీము అభయ అవేర్నెస్ క్యాంపెయినింగ్ లాగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్స్ గురించి 112 ఎమర్జెన్సీ కాల్స్ కావచ్చు, 1930 సైబర్ ఫ్రాడ్స్,
ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఎల్ఎంఏ పండగ వస్తుంది కాబట్టి ఊళ్ళకి వెళ్తారు. సో ఎల్హెచ్ఎంఎస్ గురించి వాళ్ళలో అవగాహన కార్యక్రమాలు అనేవి చేపడుతున్నాము.